సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు వీక్ మొదలైంది. ఈ వారంలోనే శ్రీమంతుడు థియేటర్లకు వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. శ్రీమంతుడిని చూడటానికి ఇంకా 4 రోజులు మాత్రమే అడ్డం ఉంది. దాదాపు చాలా చోట్ల సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన అన్ని చోట్ల కూడా ఫస్ట్ వీకెండ్ కి సంబంధించిన అన్ని షోస్ దాదాపు ఫుల్ అయిపోయినాయి అని సమాచారం అందుతా ఉంది. పోతే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీమంతుడు బాగుంటాడా బాగోడా అన్న సంగతితో పాటు శ్రీమంతుడు ఎంత బిజినెస్ చేస్తాడు అన్న దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉంది. ఈ విషయానికి సంబంధించి చాలా మంది చాలా రకాలైన విశ్లేషణలు చేస్తా ఉన్నారు. శ్రీమంతుడు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన విశ్లేషణ వినిపిస్తా ఉన్నారు. సినిమా బిజినెస్ కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించుకుని చూసుకుంటే శ్రీమంతుడు థియేట్రికల్ రైట్స్ పరంగా 58 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే శాటిలైట్ రైట్స్ 17 కోట్లు, ఆ పైన ఆడియో రైట్స్, తమిళ డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ కలుపుని మొత్తం ఒక 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఉంది. శాటిలైట్, ఆడియో, డబ్బింగ్ రైట్స్ వీటితో సంబంధం లేదు కానీ థియేట్రికల్ రైట్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి సినిమా తీసుకొచ్చిందా లేదా అన్నదాన్ని బట్టే సినిమా హిట్ ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం ట్రేడ్ శ్రీమంతుడికి సెట్ చేసిన టార్గెట్ 60 crores. థియేటర్స్ లో రన్ అవుతూ 60 కోట్ల షేర్ వెనక్కి తీసుకురాగలిగితే శ్రీమంతుడు సూపర్ హిట్ అన్నట్టే లెక్క. మహేష్ కెరియర్ లోనే 58 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం రికార్డు. సినిమా మీద కనిపిస్తున్న పాజిటివ్ వేవ్ ని పరిశీలనలోకి తీసుకుంటే 60 కోట్లు ఈజీగానే కలెక్ట్ చేసిద్ది అని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మహేష్ బాబు ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ జనాలకి కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే 77 నుంచి 78 కోట్లు వసూలు చేయొచ్చు అని నమ్మకంగా చెప్తున్నారు. అందుకు ఆయన చెప్తున్న రీజన్ ఆసక్తిగా కూడా ఉంది. అదేంటంటే మగధీర రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ దాదాపు 70 కోట్లు వసూలు చేసి చూపెట్టిన తర్వాత తెలుగు సినిమా వాల్యూ మారింది. అప్పటి వరకు ఉన్న బడ్జెట్లు ఓ 10-15 కోట్లు పెరిగాయి. అలాగే రిటర్న్స్ కూడా 15-20 కోట్లు పెరిగాయి. ఆ ప్రకారం చూసుకుంటే బాహుబలి ఎఫెక్ట్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది. శ్రీమంతుడు జనాల్ని మెప్పిస్తే ప్రస్తుతం కనిపిస్తున్న ఎస్టిమేషన్స్ కంటే ఓ 10-15 కోట్లు ఎక్కువ సంపాదించొచ్చు అని తన విశ్లేషణ వినిపిస్తా ఉన్నారు. మహేష్ అనాలిసిస్ తో చాలా మంది ఏకీభవిస్తా ఉన్నారు. ఎందుకంటే సినిమా బాగుంటే రిలీజ్ అయిన తొలి రోజుల్లో టికెట్ రేట్లు పెంచి అమ్మే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు ప్రస్తుతం నిర్మాతలు. బాహుబలి కూడా ఆ విధంగా పెంచి టికెట్లు అమ్మడం మూలంగానే ఈ రేంజ్ లో వసూలు రాబట్టగలిగింది. బాగుంది అనిపించుకుంటే శ్రీమంతుడు కూడా ఇలాగే వసూళ్లు దండుకునే అవకాశం ఉంది. చూద్దాం మరి మహేష్ అంచనాలను అందుకునే క్రమంలో శ్రీమంతుడికి తెలుగు ప్రేక్షకులు ఏ విధమైన సహకారం అందిస్తారో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.